Okay. Today I thought to say this, mm, JSON structure. Okay. But okay. However, mm, mm. So today ఏం చేద్దామనంటే లెట్ మీ ఓపెన్. సో ఈరోజు వచ్చేసరికి ఏంటి అని అంటే మనం అసింక్రనస్ అండ్ సింక్రనస్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ఫ్లో ఎండ్. ఓకేనా, ఫ్లో ఎండ్ నుంచి వెళ్ళి ఎలా చేసుకోవచ్చు ఏంటి అన్నది చూద్దాం. ఓకే, అసలు దాని నెసిటీ ఏంటి, ఫస్ట్ సింక్రనస్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. లెట్ మీ annotate. Yeah, yeah. So this is nothing but what ఒక కనెక్టర్ అనుకుందాం. దిస్ ఈస్ నథింగ్ బట్ సర్వీస్ అనుకుందాం. ఓకేనా, అండ్ లేకుంటే యూఐ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే సర్వీస్, ఇది సర్వీస్. ఓకే, రైట్. సో ఇప్పుడు సింక్రనస్ గురించి మాట్లాడదాం. సింక్రనస్ అంటే ఏంటి, సింక్రనస్ అంటే ఏంటి అని అంటే స్టెప్ బై స్టెప్. అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్, సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఇఫ్ ఇన్ కేస్ కంప్లీట్ అవ్వలే అనుకో థర్డ్ స్టెప్కి వెళ్ళరాదు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సింక్రనస్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఇది అంటే సెకండ్ అయిపోయిన తర్వాతనే థర్డ్కి వెళ్ళాలి. ఓకే, అంటే సెకండ్ ఈజ్ అ డిపెండెన్సీ ఫర్ ద థర్డ్ వన్. అలా థర్డ్ విల్ బి ద డిపెండెన్సీ ఫర్ ద ఫోర్త్ వన్. సో ఇలా డిపెండెన్సీ ఉంటుంది. అంటే సెకండ్ కంప్లీట్ అయ్యే వరకు థర్డ్ అన్నది వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతే కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సింక్రనస్. రైట్. సో సింక్రనస్ ఎగ్జిక్యూషన్లో ఫర్ ది కనెక్టర్ ఎండ్ ఇప్పుడు ఏ విధంగా ఉంటుందని అంటే ఈధర్ అది కనెక్టర్ కావచ్చు, ఈధర్ సర్వీస్ ప్రొవైడర్ కావచ్చు, ఏదైనా కావచ్చు అది. ఓకే, రైట్. సో ప్రస్తుతానికి మనం కనెక్టర్ ఎండ్లో ఉన్నాం కాబట్టి సో వీఆర్ వాట్ కనెక్టింగ్ విత్ ద సమ్ అదర్ పీపుల్ లైక్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసినాం, రౌండ్ రాబింగ్ చేసినాం అని అంటే వీ యాక్టెడ్ యాజ్ అ సర్వీస్ అండ్ వీఆర్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అ కనెక్టర్. ఓకే, రైట్. సో ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే సంథింగ్ లైక్ క్లెయిమ్స్ ఐడి. ఓకేనా, క్లెయిమ్స్ ఐడి అన్నది ఒక ఐడి పాస్ చేస్తున్నాం. ఓకేనా, ఐడి పాస్ చేస్తున్నాం. ఎవరికి పాస్ చేస్తున్నాం, సర్వీస్ ప్రొవైడర్కి పాస్ చేస్తున్నాం మనం. ఓకేనా, చలో. సో సర్వీస్ ప్రొవైడర్కి మనం పాస్ చేసినప్పుడు ఓకే, సో ఇలా పాస్ చేస్తాం మనం. సో సర్వీస్ ప్రొవైడర్కి పాస్ చేసినప్పుడు సో ఇది ఏం చేస్తుంది అని అంటే యూఐలో మనకు డిస్ప్లే ఆన్ ది స్పాట్గా అవ్వదన్నమాట. ఓకేనా, దీని గురించి మనకు ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వెయిట్ చేస్తూ ఉంటుంది. దేనికి, రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండడానికి జనరల్గా వి విల్ బి హ్యావింగ్ ఏ డిఫాల్ట్ ఎస్ఎల్ఏ. ఓకేనా, ఒక ఓటీబీ డిఫాల్ట్ ఎస్ఎల్ఏ అనే ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఎందుకు అంటే టైం బౌండ్ ఆపరేషన్స్ కాబట్టి ఎస్ఎల్ఏ అన్నది ఇక్కడ మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా కానీ సో ఇక్కడ మనకు ఒక ఓటీబీ ఇస్తే మీరు ఏదైతే కస్టమైజ్డ్ ఇచ్చారో ఆ ఎస్ఎల్ఏ ట్రిగ్గర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వకుంటే డిఫాల్ట్ ఎస్ఎల్ఏ అంటే ఓటీబీ డిఫాల్ట్ ఎస్ఎల్ఏ ఉంటుందన్నమాట. ఓకేనా, దాంట్లో యాక్షన్ యాక్టివిటీ అలాంటిది ఎస్కలేషన్ యాక్టివిటీస్ అలాంటివి ఏముండవు. జస్ట్ ఏముంటుంది అని అంటే మనకు అర్జెన్సీ ఉంటుంది. దట్స్ ఇట్. గోల్ టైము, డెడ్ లైన్ టైం ఉంటుంది. అంతమించి ఏముంటుంది అందులో. డిఫాల్ట్ వన్. ఓకే, రైట్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరేమన్నా కస్టమ్ ఎస్ఎల్ఏ ఇస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కస్టమ్ ఎస్ఎల్ఏ ఇవ్వకుంటే ఓటీబీ ఎస్ఎల్ఏ విల్ బి టేకింగ్ కేర్. ఓకే, యా. సో ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే మనం ఎప్పుడైతే క్లెయిమ్స్ ఐడి మనం ప్రొవైడ్ చేస్తామో ఫ్రమ్ కనెక్టర్ ఎండ్ వీఆర్ కనెక్టర్స్. ఓకేనా, ఎవరికి హిట్ అవుతుంది, ఆబ్వియస్లీ సర్వీస్ ప్రొవైడర్ యొక్క డేటాబేస్కి హిట్ అవుతుంది. సో డేటాబేస్కి హిట్ అయినప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే వెంటనే మనకు యూఐలోకి రాదనమాట. ఎందుకు, వీని డేటాబేస్ హిట్ అయిపోయి దాని తర్వాత వీడు ఏం చేస్తాడు అని అంటే అప్పుడు రెస్పాన్స్ ఇస్తాడు. వీడు రెస్పాన్స్ ఎవరికి ఇస్తాడు, యూఐలకి ఇస్తాడు, అంటే మనకి ఇస్తాడు. నథింగ్ బట్ వీఆర్ ఎ కనెక్టర్ అనుకుందాం. ఓకేనా, సో ఇదన్నమాట సంగతి. అంటే వీడు ఇచ్చే వరకు నెక్స్ట్ ఫ్లోకి వెళ్ళదు. ఓకేనా, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళదు. నెక్స్ట్ స్టేజ్లో నాకు యూఐ ఉంది అనుకుందాం. ఓకేనా, ఇక రౌటింగ్ వెళ్ళిపోతుంది. ఓకేనా, రౌటింగ్ ఎక్స్టర్నల్ అని ఉంటుంది. రౌటింగ్ ఎక్స్టర్నల్ ఎందుకు వస్తుంది అని అంటే మనము ఏం చేస్తున్నాం, వీఆర్ కనెక్టింగ్ విత్ ద ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడర్. సో కాబట్టి రౌటింగ్ అయిపోతుంది. ఆ ఫ్లో అన్నది అక్కడే ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడు రెజ్యూమ్ అవుతుంది, ఎప్పుడైతే ఈ సర్వీస్ ప్రొవైడర్ రిజల్ట్స్ మనకు వస్తాయో అప్పటి వరకు ఇది అట్లనే ఆగి ఉంటుందన్నమాట. ఓకే, ఇన్ బిట్వీన్ మీరు
నెక్స్ట్ ఫ్లోకి వెళ్ళాలనుకున్నా కానీ దెన్ యూ కెన్ హ్యావ్ ద ప్రివిలేజ్, యూ కెన్ గో ఎట్. ఓకేనా? సో ఇది సంగతి. యాజ్ వీఆర్ డూయింగ్ రౌండ్ రాబిన్ విత్ ఇన్ ద మిల్లీ సెకండ్స్, ఓకేనా, విత్ ఇన్ ద మిల్లీ సెకండ్స్ ఆబ్వియస్లీ వీ విల్ బీ గెటింగ్ దట్ రిజల్ట్స్. బట్ నేను చెప్పాను కదా, ఇది అక్కడే ఆగి ఉంటుంది. ఓకేనా? సో అది సంగతి. వీ నీడ్ టు మేక్ ఇన్ ద మాన్యువల్ ట్రాన్సాక్షన్. ఓకేనా? మాన్యువల్ ట్రాన్సిషన్. సో మాన్యువల్ ట్రాన్సిషన్ ఎలా చేయాలి? ఓకేనా? అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ సింక్రనస్ ఎగ్జిక్యూషన్. అంతేగా, డైరెక్ట్లీ ఇప్పుడు మన యూఐలోకి వస్తుందా? రావట్లేదు. ఓకే? సో దేర్ ఈస్ అ డిపెండెన్సీ విత్ సర్వీస్ ప్రొవైడర్. డిపెండెన్సీ ఎందుకు ఉంది అని అంటే వీఆర్ హిట్టింగ్ ద డేటాబేస్. వీఆర్ జస్ట్ పాసింగ్ ద క్లెయిమ్స్ ఐడి. ఓకే, ఇన్ ఆర్డర్ టు గెట్ ద క్లెయిమ్ డీటెయిల్స్. మనం ఎక్కడ హిట్ చేస్తున్నాం? ఆబ్వియస్లీ సర్వీస్ ప్రొవైడర్ యొక్క డేటాబేస్ హిట్ చేస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్ యొక్క డేటాబేస్కి హిట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సర్వీస్ ప్రొవైడర్ మనకు డిపెండెన్సీగా మారుతాడు. డిపెండెన్సీగా మారినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఎ డిపెండెన్సీ, నథింగ్ బట్ ఐ ఆల్రెడీ ఐటేటెడ్, రైట్? ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకో, థర్డ్ స్టెప్కి వెళ్ళదు. దట్ ఈస్ నథింగ్ బట్ సింక్రనస్ ఎగ్జిక్యూషన్. సో దేర్ ఈజ్ ఏ సెకండ్ స్టెప్ డిపెండెన్సీ. ఓకే, విత్ రెస్పెక్ట్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద థర్డ్ స్టెప్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ కూడా అంతే అనమాట. లెట్స్ టేక్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ స్టెప్, దిస్ ఈజ్ నథింగ్ బట్ అ థర్డ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ వెన్ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఎంటర్డ్ అయినప్పుడు సెకండ్ స్టెప్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో థర్డ్ స్టెప్కి నాకు రాదు. సో థర్డ్ స్టెప్ విల్ బీ ఇన్ హాల్టింగ్. ఓకే, సెకండ్ స్టెప్ సక్సెస్ఫుల్లీ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత, ఓకేనా, అప్పుడు ఏం చేస్తాడు? యూఐలోకి వస్తుంది. సో ఇది సంగతి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సింక్రనస్. ఇప్పుడు అసింక్రనస్ నుంచి మాట్లాడదాం. అసింక్రనస్ వచ్చరికి ఏంటి అని అంటే, అసింక్రనస్ బిహేవియర్ అంటే ఏంటి? అసలు దేని డిపెండెన్సీ ఉండదు. ఫస్ట్ విల్ బీ ఇన్ అ సెపరేట్ థ్రెడ్, సెకండ్ విల్ బీ ఇన్ అ సెపరేట్ థ్రెడ్, థర్డ్ విల్ బీ ఇన్ అ సెపరేట్ థ్రెడ్. అంటే దేర్ ఈజ్ నో డిపెండెన్సీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్. నీకు ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకో, ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపో, సంబంధం లేదు. సెకండ్ స్టెప్కి, థర్డ్ స్టెప్కి సంబంధం లేదనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు వెయిటింగ్ కండిషన్ లాంటిది ఏముండదు. వెన్ ఎవర్ ఐ పాస్ ది క్లెయిమ్స్ ఐడి, ఓకే, వెన్ ఎవర్ వి పాస్ దిస్ యునో సేమ్, యాక్టివిటీ ఆల్సో సేమ్, యాక్టివిటీ ఆల్సో సేమ్, బట్ ఇట్స్ నాట్ లైక్ వీఆర్ డీలింగ్ విత్ ది కనెక్టర్స్, వీఆర్ డీలింగ్ విత్ ది ఇంటిగ్రేషన్స్. ఓకే, సో వీఆర్ డీలింగ్ విత్ ది ఇంటిగ్రేషన్స్ కాబట్టి, సో ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఎ కాల్, బ్రాంచ్ అండ్ క్యూ అనుకుందాం. ఓకేనా? అసింక్రనస్ బిహేవియర్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు క్యూ యొక్క స్టెప్ ఇట్ విల్ బి సేమ్. ఓకే, దెర్ ఈజ్ నో డిపెండెన్సీ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ అసింక్రనస్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ది సర్వీస్ ప్రొవైడర్, రైట్? అక్కడ మనం ఏం చేసినాం? క్యూ అండ్ ఎగ్జిక్యూషన్ ఉంది. క్యూ అండ్ ఎగ్జిక్యూషన్ వచ్చరికి ఏంటి అని అంటే వీ హ్యావ్ డిసైడెడ్ టు ప్రాసెస్ అవర్ ఏది రిక్వెస్టర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యూ. అంటే క్యూయింగ్ చేస్తుంది, అంటే అడ్వాన్స్డ్ అక్కడ ఏజెంట్ ఉంటుంది, ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ మన ప్రతి ఒక్క రిక్వెస్ట్కి మనకు పీవై ఐటమ్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో అలా ఎందుకు చేస్తున్నాం? మనము క్యూతో చేస్తున్నాం. ఓకేనా? క్యూతో చేసినప్పుడు అక్కడ మనకు ఎస్ఎల్ఏ ఫాల్ బ్యాక్ యాక్టివిటీ ఉందా? ఉండదు. ఎందుకనంటే మొత్తం అది ప్యారలల్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రిక్వెస్టర్కి ఇంకో రిక్వెస్టర్ సంబంధమే ఉండదు. ఓకేనా? సో దట్స్ వై అక్కడ మనకు ఫాల్ బ్యాక్ యాక్టివిటీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో డిపెండెన్సీ విత్ ది ఫస్ట్ ఎగ్జిక్యూషన్. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ కంప్లీట్ అవగానే సెకండ్ రిక్వెస్ట్ అవగానే థర్డ్ రిక్వెస్టర్, అలా ఏమి ఉండదు. ఓకే, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది సర్వీస్ ఆర్ కనెక్టర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ఫ్లో. ఓకే, ఈదర్ అది సర్వీస్ ప్రొవైడర్ కావచ్చు, కనెక్టర్ కావచ్చు, ఓకే, ఏదన్నా కావచ్చు అనమాట. ఓకే, సో సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. ఇఫ్ యూఆర్ సర్వీస్ ప్రొవైడర్ అనుకో, ఓకేనా, ఏమన్నా కనెక్టర్ మీకు హిట్ అయ్యింది అనుకో, ఓకేనా, సింక్రనస్ వచ్చరికి ఏంటి అని అంటే కనెక్టర్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. కనెక్టర్ హిట్ అయ్యింది అనుకో, యూ నీడ్ టు గివ్ దట్ పర్టికులర్ డీటెయిల్స్, రైట్? ఓకేనా? సో అదనమాట. ఇఫ్ యూ ఆర్ ఎ కనెక్టర్ దెన్ వీ నీడ్ టు హిట్ ది డేటాబేస్ టు ది సర్వీస్ ప్రొవైడర్స్. ఓకేనా? సో ఇదనమాట. సో ఇది సింక్రనస్ బిహేవియర్ అండ్ అస్ వెల్ అస్ అసింక్రనస్ బిహేవియర్. అసింక్రనస్ బిహేవియర్ ఒకటి ఏంటి అని అంటే నార్మల్గా మనం ఎలా అయితే మనం చేస్తామో అని అంటే, ఫర్ సపోజ్ ఒక బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆబ్వియస్లీ నెక్స్ట్ గెట్ వర్క్ ఏదైతే ఉంటుందో అది మనకు ట్రిగ్గర్ అవుతుంది. అంతే కదా? ఒక సబ్మిట్ బటన్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్, ఇంకొక సబ్మిట్ బటన్ పెట్టిన నెక్స్ట్, మనకు మధ్యలో రౌటింగ్ లాంటిది ఏమి ఉండదు. ఓకేనా? రైట్. సింక్రనస్లో మాకు రౌటింగ్ ఉంటుంది. రౌటింగ్ ఏమని ఉంటుంది? వెయిటింగ్ ఫర్ ఎక్స్టర్నల్ సంథింగ్ ఇలా ఉంటుందన్నమాట. పెండింగ్ ఎక్స్టర్నల్ సంథింగ్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. చూద్దాం ఇప్పుడు అది స్టేటస్ వర్క్ ఏముంటుందో అదనమాట. సమ్ ఎక్స్టర్నల్ అని ఉంటుంది. ఓకే, రైట్. అది అసింక్రనస్ వచ్చరికి ఏంటి అని అంటే దేర్ ఈజ్ నో డిపెండెన్సీ. సెకండ్ స్టెప్ ఇలా డిపెండెన్సీ ఏముండదు. సబ్మిట్ చేసిన వెంటనే
మనకేమవుతుంది సర్వీస్ ప్రొవైడ్ హిట్ అయిపోయి విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అదే సెకండ్స్‌లో మిల్లీ సెకండ్స్‌లో నౌ మనకు యూఐలో డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా? రైట్. సో, ఫస్ట్ మనం సింక్రనస్ బిహేవియర్ చూద్దాం. ఓకేనా? రైట్. సో, ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ద సింక్రనస్ వే అనంటే నాకు సర్వీస్ ప్రొవైడర్ దగ్గర రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వచ్చిన రిజల్ట్స్ తర్వాతనే నాకు యూఐలోకి అంటే నాకు నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలన్నది ఫస్ట్ వి షల్ లెర్న్ అబౌట్ ది వాట్ సింక్రనస్ బిహేవియర్. యాహ్! లెట్ మీ ఓపెన్ దిస్. ఓకే. ఇది ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ ప్రాసెస్. ఇదిగో దీనిలో ఎన్ని గనం ఉన్నాయో. ఓకే. లెట్ మీ క్లోజ్ ఎవ్రీథింగ్. ఇందులో చాలా ఉన్నాయి కదా. లెట్ మీ క్రియేట్ ఎ న్యూ స్టేజ్ యాక్చువల్లీ. దీంట్లో చూద్దాం. దీనిలో టెస్ట్ ఏముంది? ఓకే. దీంట్లో ఏం లేదు కదా. దెన్ వీ కెన్ హ్యావ్ ఇట్. దీనికన్నా ముందు నాకు సబ్మిషన్‌లో ఏముంది? ఓకే. ఓకే. దట్స్ ఫైన్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఒక ఇంటిగ్రేటర్, ఒక స్మార్ట్ షేప్ తీసుకుందాం. ఓకే. లెట్ మీ రిఫ్రెష్. సో, వి ఆర్ ఓకే. మనం టెస్ట్ ఫ్లో దగ్గర చేస్తున్నాం. టెస్ట్ ఫ్లో ఇక్కడ ఉంది. దీనికన్నా ముందు ఇది ఉంది. ఓకే. పర్ఫెక్ట్. రైట్. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ అన్నది ఈ ఇదిగో ఈ టెస్ట్ దగ్గర మనం చేస్తున్నాం కదా. ఓకే. సో, ఈ ప్లస్ ఐకాన్ చేసిన తర్వాత వి విల్ బి హావింగ్ అడ్వాన్స్ స్టెప్. ఈ అడ్వాన్స్ స్టెప్‌లో మనకు స్ప్లిట్ ఫరీస్ తెలుసు, స్ప్లిట్ జాయిన్ తెలుసు. ఓకేనా? రన్ డేటా ఫ్లో అనంటే మీకది ఫార్వర్డ్ చేశాను. అది చూడండి. ఓకేనా? స్విమ్ లైన్ అది దట్ ఈస్ ఓల్డ్ కాన్సెప్ట్. బట్ ఓకే. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఐ విల్ బి సేయింగ్. ఈ అసైన్ టు రోబో సర్వీస్ అన్నది మనం చేయం ఇన్‌ఫాక్ట్. ఓకేనా? రైట్. ఇంకా మిగిలిందేంటి? ఇవి 2 ఇంటిగ్రేటర్ అండ్ అసైన్‌మెంట్ సర్వీస్. ఓకే. ఎట్ ప్రెజెంట్ ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఇంటిగ్రేటర్. నేను చెప్తాను అది ఇంటిగ్రేటర్ ఎప్పుడు యూజ్ చేయాలి. ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ అసైన్‌మెంట్ సర్వీస్. ఓకేనా? రైట్. పారలెల్ ప్రాసెస్ అంటే సింక్రనస్ బిహేవియర్. ఓకేనా? సింక్రనస్ బిహేవియర్ మనం చెయ్యాలి అనంటే సింక్రనస్ బిహేవియర్ అంటే ఏంటిది? పారలెల్ ప్రాసెస్. ఏం పారలెల్ ప్రాసెస్ అనంటే మనం స్ప్లిట్ జాయిన్ గాని, స్ప్లిట్ ఫరీ చేసినప్పుడు మనకేంటి ఇవన్నీ ఉన్న ప్రాసెస్ ఏదైతే ఉంటదో అది కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ స్టేజ్‌కి అంటే నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళదు. అది మనకు తెలిసిందే. దట్ ఈస్ నథింగ్ బట్ పార్షియల్ పారలెల్ ప్రాసెస్. సో, అసైన్‌మెంట్ సర్వీస్ గూడా అంతే అన్నమాట. ఓకేనా? రైట్. సో, అసైన్‌మెంట్ సర్వీస్ అన్నది ఒక స్మార్ట్ షేప్, అడ్వాన్స్ స్టెప్. అది చూద్దాం. సో, ఫస్ట్ ఈ కనెక్టర్స్ అవుట్‌వర్డ్ కనెక్టర్, ఇన్‌వర్డ్ కనెక్టర్ దీన్ని పెట్టి, అవుట్‌వర్డ్ కనెక్టర్ దీన్ని పెట్టేద్దాం. రైట్. పర్ఫెక్ట్. సో, ఈ అసైన్‌మెంట్ సర్వీస్‌ని ఒక్కసారి మనం డబుల్ క్లిక్ చేసి ఫస్ట్ చూద్దాం ఏమేమి ఉంటుంది, ఏంటి అన్నది. రైట్. సో, ఫస్ట్ హియర్ యూ నీడ్ టు పాస్ ది వాట్ యాక్టివిటీ. ఓకే. అది ఏం యాక్టివిటీ తాలూకు అన్నది ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామనంటే కనెక్ట్ సర్వీస్ లేకుంటే హ్మ్, సమ్ కనెక్ట్ సిడబ్ల్యూఆర్ అని పెడదాం. సంథింగ్ ఏదో. ఓకే. చలో. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తా. రైట్. సో, ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటి సిడబ్ల్యూఆర్ క్లెయిమ్స్‌లోనే ఉంది కదా. రైట్. ఓకే. ఫ్రమ్ మై సైడ్ ఇట్స్ సింక్రోనస్ అండ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇట్ has an asynchronous, right? I will explain this thing. Yeah, okay. అన్నీ కరెక్టే ఉన్నాయి. సో, ఇక్కడ యాక్టివిటీ టైప్ వచ్చేసరికి ఏంటి అనంటే నౌ వీ నీడ్ టు చేంజ్ టు రూల్ కనెక్ట్. దట్స్ ఇట్. ఓకేనా? ఫస్ట్ ఇది చేయాలి. రూల్ కనెక్ట్ చేసిన తర్వాత లెట్ మీ సేవ్ దిస్ థింగ్. యాహ్! నౌ సేవ్ చేసిన తర్వాత నౌ యూ కెన్ గెట్ దిస్ కనెక్ట్ సిడబ్ల్యూఆర్ అని వస్తది. ఓకే. రైట్. ఐయామ్ నాట్ సేవింగ్ రైట్ అవే. ఇప్పుడు చూద్దాం. దీంట్లో స్టెప్స్ ఏమేమి రాయాలి. ఫస్ట్ అవి చూద్దాం. రైట్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? హ్మ్. రైట్. సో, ఫస్ట్ మనం చేసేది కనెక్ట్ రెస్ట్. అంతే కదా. రైట్. సో, కనెక్ట్ రెస్ట్ కాల్ చేద్దాం. ఈ కనెక్ట్ రెస్ట్ కాల్ చేసేటప్పుడు ఫస్ట్ సర్వీస్ నేమ్ ఫస్ట్ ఐ షల్ ఓపెన్ కనెక్ట్ రెస్ట్. ఓకే. ఇదే చేద్దాం.
ఓకే. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇదిగో వీడి యొక్క ఫస్ట్ ఇక్కడ ఏం పాస్ చేయాల్సి వస్తుంది, ఎక్కడ ఉన్నాడు, సర్వీస్ నేమ్ ఏమేమి ఉంటాయి, ఓకే. డూ వన్ థింగ్, మనం ఏం చేద్దామనంటే షో ఎక్స్క్లూజివ్, దీంట్లో క్రియేట్ టెక్నికల్ యాక్టివిటీ, దీంట్లో సిడబ్ల్యూఆర్ అని పెడదాం. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే. సిడబ్ల్యూఆర్ ఐఎన్టీలో ఉంది కాబట్టి ఐ విల్ ఆల్సో డూ ఇన్ సిడబ్ల్యూఆర్ ఐఎన్టీ. ఓకే. దీని సెక్యూరిటీలో రూల్ కనెక్ట్. రైట్. నో ఇప్పుడు ఈజీగా ఉంటుంది. కనెక్ట్ రెస్ట్. చలో ఇప్పుడు ఈజీగా ఉంటుంది. సర్వీస్ నేమ్ ఎవరు ఉన్నారు, సిడబ్ల్యూఆర్ క్లెయిమ్స్, అంతే కదా. లెట్ మీ ఓపెన్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఆల్రెడీ మనం కాపీ చేసినాం. రైట్. సో ఇప్పుడు ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఇప్పుడు మనం ఎలా కాపీ చేసాము, హార్డ్ కోడ్ ఏమన్నా ఇస్తున్నామా, హార్డ్ కోడ్ లెట్ మీ చెక్. ఓకే. సి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ హార్డ్ కోడ్, అంతే కదా. ఇక్కడ మన హార్డ్ కోడ్ లాంటిది ఏమి ఇవ్వట్లేదు. క్లెయిమ్స్ ఐడి అన్నది వీ నీడ్ టు పాస్. రైట్. ఇక్కడ మన హార్డ్ కోడ్ లాంటిది ఏమి ఇవ్వట్లేదు. అంటే హార్డ్ కోడ్ లాంటిది ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే దీంట్లో ఇప్పుడు నేను సిడబ్ల్యూఆర్ -1 చేయండి, దిస్ ఇస్ నథింగ్ బట్ హార్డ్ కోడ్, ఇలా ఇవ్వట్లేదు. లేకుండా 2 అని ఇలా ఇవ్వట్లేదు. ఓకే. సింప్లీ వాట్ ఐఎమ్ డూయింగ్, ఇక్కడ నేను ఫ్లవర్ బ్రేసెస్లో అని అంటే సంథింగ్ లైక్ ఈ విధంగా ఇస్తున్నా. ఓకే. రైట్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే నౌ ఐ నీడ్ టు పాస్ ది క్లెయిమ్స్ ఐడి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ సంథింగ్ ఏదో పాస్ చేసినాం మనము, ఇదిగో ఇక్కడ మనం పాస్ చేసినాం. రైట్. సిడబ్ల్యూఆర్ అన్నది ఇక్కడ మనం ఈ ఈ ఇలాంటి యూఆర్ఎల్ పాస్ చేయలేదు కదా. ఓకేనా. మనం ఇక్కడ ఏం చేసినాం, సంథింగ్ లైక్ ఫ్లవర్ బేసెస్ పెట్టేసి పెడుతున్నాం. అంటే నౌ వీ నీడ్ టు పాస్ దిస్ క్లెయిమ్స్ ఐడి, అంతే కదా. ఈ పారామీటర్స్ అన్నది మనం పాస్ చేయాలి, అంతే కదా. సో వీఆర్ నాట్ పాసింగ్, వీఆర్ పాసింగ్ ద డైనమికల్ వే. హార్డ్ కోడ్ ఇవ్వట్లేదు, అంటే ఇదిగో ఈ విధంగా హార్డ్ కోడ్ ఇవ్వట్లేదు. హార్డ్ కోడ్ ఇచ్చినామనుకో ప్రతిసారి నాకు ఈ డీటెయిల్సే వస్తాయి. లేకుండా 2 తాలూకు ఇచ్చినామనుకో, ఓకేనా. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ గివ్ సెకండ్ సిడబ్ల్యూఆర్ 2, ఓకేనా, దీని తాలూకు ఇస్తే ఇవే వస్తాయి ఇంకా నాకు డీటెయిల్స్. బట్ దిస్ ఈజ్ లైక్ హార్డ్ కోడ్ కాబట్టి నేనేం చేస్తున్నా, డైనమికల్ ఇచ్చేసిన, అంటే ఇది ఈ విధంగా డైనమికల్ ఇచ్చేసిన. ఈ విధంగా ఇచ్చినప్పుడు నా ఐ నీడ్ టు పాస్ క్లెయిమ్స్ ఐడి కదా. నా క్లెయిమ్స్ ఐడి పాస్ చేయాలి. మరి ఏ విధంగా పాస్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం, అంతే కదా. నౌ వీ నీడ్ టు పాస్ ది క్లెయిమ్స్ ఐడి. చలో, నాకు ఈ క్లెయిమ్స్ ఐడి అన్నది ఎక్కడ ఉంటుంది, ఆబ్వియస్లీ లెట్ మీ చెక్ డేటా మోడల్. నేను రిక్వెస్ట్గా పాస్ చేస్తున్నాను కాబట్టి ఈ రిక్వెస్ట్ యొక్క చూడాలి. నా రిక్వెస్ట్ ఏ విధంగా ఉంది స్ట్రక్చర్, నాకు ఇదిగో దీంట్లో రిక్వెస్ట్ డాట్ క్లెయిమ్స్ ఐడి, అంతే కదా. నేను పాస్ చేస్తున్నా, ఓకేనా. నేను పాస్ చేస్తున్నా కాబట్టి నౌ ఇప్పుడు నేను పాస్ చేస్తున్నా. సో వీడేమవుతాడు, పారమ్స్ అవుతాడు. అంటే నేను రిక్వెస్ట్ ఇస్తున్నా, అంటే నేను పారమ్స్గా నేను పాస్ చేస్తున్నా, అంటే సిడబ్ల్యూఆర్ -2 అన్నది నేను పాస్ చేస్తున్నా, ఓకేనా. రైట్. అంటే ఇప్పుడు సింపుల్ వర్డ్స్ చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నేను ఇన్పుట్ ఇస్తున్నా, ఓకేనా. నేను ఇన్పుట్ ఇప్పుడు నేను ఏదైతే పారమ్స్ పాస్ చేస్తున్నానో అది ఎవరికి సెట్ అవ్వాలి, అది ఎవరికి సెట్ అవుతుంది, రిక్వెస్ట్ డాట్ క్లెయిమ్స్ ఐడికి సెట్ అవుతుంది. ఈ రిక్వెస్ట్ డాట్ క్లెయిమ్స్ ఐడికి ఎందుకు, దీనికి మాత్రం ఎందుకు సెట్ అవ్వాలి అని అంటే వి ఆల్రెడీ సీన్ దట్ వన్, ఓకేనా. ఇక్కడ మనకు ఇదిగో మనం ఏదైతే పారమ్స్ చేస్తున్నామో అది దేనికి సెట్ అవుతుంది, ఆబ్వియస్లీ రిక్వెస్ట్ డాట్ క్లెయిమ్స్ ఐడికి సెట్ అవుతుంది కాబట్టి నౌ దీంట్లో మనకు వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూ ఎక్కడ మళ్ళీ సెట్ అవుతుంది, రెస్పాన్స్ దాంట్లో, ఓకేనా. ఇది ఆల్రెడీ చూసాం మనం ఎలా కనెక్ట్ చేయొచ్చు ఏంటి అన్నది. ఓకే. రైట్. సో రైట్ నో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. ఇఫ్ ఇన్ కేస్ స్టిల్ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే టుమారో మనం ఏం చేద్దాం, జేసన్ ఫార్మాట్లో రిక్వెస్ట్ ఎలా చేయాలి, రెస్పాన్స్ ఎలా చేయాలి, క్లిప్బోర్డ్లో ఎలా మ్యాప్ చేయాలి, ఎవ్రీథింగ్ వీ కెన్ సీ. ఓకే. టుమారో ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. రైట్. సో ఇది, సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా, ఇలానే ఇచ్చేసిన. సో ఇలా ఇచ్చినప్పుడు నౌ వీ కెన్ సేవ్.
బట్ ఇప్పుడు నాకేంటి రెస్పాన్స్ ఏమొస్తది? నాకు రెస్పాన్స్ ఇప్పుడు నాకు నేను ఇప్పుడు రన్ చేశాననుకో ఆబ్వియస్లీ ఐ విల్ గెట్ ఎర్రర్. ఎందుకు? ఇప్పుడు నేను క్లెయిమ్స్ ఐడీ పాస్ చేయలేదు. అంతే కదా! ఓకే. సో, ఐ డిడ్ంట్ పాస్ ది క్లెయిమ్స్ ఐడీ. సో, క్లెయిమ్స్ ఐడీ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను పాస్ చేయలే కాబట్టి ఓకే. నౌ ఐ నీడ్ టు పాస్ హియర్ క్లెయిమ్స్ ఐడీ. అంతకుమించి ఏం లేదు. ఓకే. చలో ఇప్పుడు మనం ఏం చేద్దాం సింపుల్‌గా నౌ ఐ విల్ ప్రాపర్టీ సెట్. ప్రాపర్టీ సెట్ చేసేసి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు? నౌ వి ఆర్ యూజింగ్ పారామ్ డాట్ క్లెయిమ్స్ ఐడీ. అంతే కదా! రైట్. ఇలానే ఉందా? లెట్ మీ ఓపెన్. పారామ్ డాట్ క్లెయిమ్స్ ఐడీ. దేనికి ఇస్తున్నాం ఆబ్వియస్లీ రిక్వెస్ట్ డాట్ క్లెయిమ్స్ ఐడీ. ఇంతే ఇంగా. ఓకేనా? ఇది మనం ఏం చేయాలి? నౌ వి నీడ్ టు ఓకే. సో, ఇది మనం చేసేసినాం అంతా అయిపోయింది. ఓకేనా? సో, వి ఆర్ పాసింగ్ దిస్ ప్రాపర్టీ సెట్. చలో ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ కూల్ నౌ. ఓకే. నౌ ఇప్పుడు ఈ సీడబ్ల్యూఆర్ అన్నది నౌ వి షల్ ఇది మన వర్క్ లేయర్‌లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అనంటే సింపుల్‌గా నౌ వి కెన్ కాల్ దిస్ థింగ్. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. హ్మ్. కనెక్ట్ రెస్ట్ ఇంకా అవసరం లేదు ఇక్కడ. లెట్ మీ డిలీట్. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం అనంటే నౌ వి షల్ కాల్ దానికన్నా ముందు ఒక కనెక్ట్ అని పెట్టేసి దీన్ని అక్కడ కాల్ చేద్దాం సింపుల్‌గా. సేమ్ కంటెక్స్ట్ ఉండడానికి అది చేసినాం అంతా మించి ఏం లేదు. వేర్ ఇప్పుడు ఈ స్టెప్పేజ్ ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం కనెక్ట్. సో, నౌ ఐ షల్ గెట్ ఓకే. లెట్ మీ హార్డ్ కోడ్. రూల్ of ఇన్స్టెన్స్ నాట్ ఫైండ్. ఎందుకు? ఓకే. నౌ వి గాట్. ఓకే. చలో దీంట్లో పారామ్స్ ఏం లేవు. ఓకే. సరే పర్ఫెక్ట్. సో, ఇది మనం కాల్ చేసినాం. ఓకే. చలో ఇప్పుడు కాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకిప్పుడు యూఐలోకి రావాలి. యూఐలో ఏమేమి ఉన్నాయి? బేసిక్స్ ఉన్నాయి. ఒక్కసారి దీన్ని ఆహ్, ఓకే. దట్స్ ఫైన్. సో, ఇప్పుడు నేనేం చేయాలి అనంటే యాహ్! బేసిక్ ఓపెన్ చేయాలి. బేసిక్ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ ఉంది. నేను ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నా డీటెయిల్స్ రావాలి అంతే కదా! హ్మ్. ఇప్పుడు ఇక్కడే ఒక డీటెయిల్ ఎంటర్ చేద్దాం. ఏం చేద్దాం? నౌ వి షల్ గెట్ దిస్ రెస్పాన్స్‌లో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. క్లెయిమ్స్ అమౌంట్ ఉంది కదా! ఒక క్లెయిమ్స్ అమౌంట్ అన్నది అమౌంట్ దేంట్లో ఉండాలి? ఇంటిజర్‌లో ఉండాలి. వేర్ ఈస్ ఇంటిజర్? నెక్స్ట్ ఇంకేముంది? ఫుల్ నేమ్ ఒకటి ఉంది కదా! చలో వి షల్ యాడ్ దట్ ఫుల్ నేమ్ యాస్ వెల్. వీడొక్కడు. దిస్ అది కదా! నిన్ననే మొత్తం 1, 2, 3, 4, 5 3 చేద్దాం సరిపోతుంది. ఇలా ఏమన్నా అమౌంట్ లాంటిది ఏం లేదు కాబట్టి సో ఈజ్ ఆల్రెడీ దేర్.
మరి ఇంకేంటి? నేను నార్మల్గా అమౌంట్ అని పెడతాను. దేంట్లో ఉన్నాడో ఇంటీజర్. ఓకే. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మనకు ఐడి పాస్ చేస్తున్నాం కాబట్టి ఐడి అవసరం లేదు. నెక్స్ట్ ఫుల్ నేమ్ క్రియేట్ చేద్దాం. ఫుల్ నేమ్ అయిపోయినాడు. నెక్స్ట్ ఇంకేం చేద్దాం? ఓకే, ఇస్తే పాన్ కార్డ్ ఇవ్వచ్చు. Yeah, PAN card will be in the text. That's fine. Now, chalo, integer. Now it should be in a read only. That's it. Next ఇంకేమున్నాయి? ఫుల్ నేమ్ కాబట్టి ఫస్ట్ నేమ్ కదా, ఫస్ట్ నేమ్ ఇచ్చేస్తే అయిపో. ఓకే, ఫుల్ నేమ్ అండ్ ప్రజెంటేషన్ రీడ్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ మనకు పాన్ కార్డ్. సో దిస్ ఆల్సో అండ్ రీడ్ ఓన్లీ. సింపుల్. చలో, నా సేవ్ చేసేద్దాం. ఓకే, నాకు ఈ డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా, పర్ఫెక్ట్. ఈ డీటెయిల్స్ ఇప్పుడు నేను ఏం చేయాలి? నౌ ఐ నీడ్ టు మ్యాప్. అంతే కదా, ఇప్పుడు నేను మ్యాప్ చేయాలి. ఓకే, రైట్. ఏ విధంగా మ్యాప్ చేయాలి ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఓకే, రైట్. యా, వీడు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? సింపుల్, వీ కెన్ కాల్ దిస్ ప్రాపర్టీ సెట్. అంతే. ఓకే, సింపుల్ ఒక మనం ప్రాపర్టీ సెట్ పెట్టేసి ఈ ప్రాపర్టీ సెట్ స్టెప్ ఏది అవసరం లేదు. రైట్, ఇప్పుడు మనం ఎక్కువ నుంచి పే చేస్తున్నాం, రెస్పాన్స్కి వస్తుంది కాబట్టి. సారీ, ఇంటిగ్రేషన్, సారీ, కనెక్ట్. రెస్పాన్స్కి వస్తుంది. చలో, రెస్పాన్స్ డాట్, మళ్ళీ ఇంకేమున్నాయి? పేజ్ డేటా డాట్, ఫస్ట్ క్లెయిమ్స్ అమౌంట్ చేద్దాం. చలో, క్లెయిమ్స్ అమౌంట్. ఈ క్లెయిమ్స్ అమౌంట్ ఇప్పుడు మనం దేనికి చేయాలి? నౌ obviously now I need to have in primary dot amount. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ రెస్పాన్స్ డాట్ గెట్ పేజ్ డేటా డాట్, ఇంకేం చేసినాం మనం? ఐ థింక్ ఫుల్ నేమ్. యా, ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రైమరీ డాట్ ఫుల్ నేమ్. నెక్స్ట్ ఇంకేముంది? ఐ థింక్ పాన్ కార్డ్ నెంబర్, రైట్? పేజ్ డేటా డాట్ పాన్ కార్డ్. దీంట్లో ఏముంది? ప్రైమరీ డాట్ పాన్ కార్డ్ నెంబర్. ఓకే, నౌ వీ కెన్ సేవ్. ఓకే, రైట్. సో ఇది సేవ్ అవుతుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది, పర్ఫెక్ట్ రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నౌ పారం సెట్ చేయాలి కాబట్టి ఇక్కడికి రావాలి. యా, పారం డాట్ రిక్వెస్ట్ ఐడి ఇలా చేసాం, అంతా బాగానే ఉంది. యా, దట్స్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు కనెక్ట్ రెస్ట్ ఇది చేసాము. యా, వేర్ ఈస్ కనెక్ట్ రెస్ట్? సో ఇది చేసినాం, అంతా బాగానే ఉంది. ఓకే, యా. పారమ్స్ పాస్ లేదా? వీడి స్ట్రింగ్ ఏనా? స్ట్రింగే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడకు ఎక్కడ ఉందా? కనెక్ట్ సిడబ్ల్యూఆర్. దీంట్లో ఒక్కసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసినప్పుడు నౌ ఐ షల్ గెట్ దిస్ క్లెయిమ్స్ ఐడి. చలో, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓకే, మళ్ళీ అగైన్ నేను ఏం చేయాలి అని అంటే వర్క్ పేజ్, పీవే వర్క్ పేజ్, ఐ షల్ సేవ్. ఇప్పుడు నేను జనరల్గా
ఆల్రెడీ ఒక సబ్మిషన్ అనేది ఓపెన్ చేశాను కదా! చలో. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను ఈ యొక్క సబ్మిషన్ దాంట్లో అనంటే ఇదిగో దీంట్లో నేను ఒక పారామ్స్ అన్నది నేను సెట్ చేస్తున్నా. అంటే పారామ్స్ పాస్ చేస్తున్నా. ఏం పారామ్స్ సంథింగ్ ఏదో క్లెయిమ్స్ ఐడియో సంథింగ్ ఏదో నేను పాస్ చేస్తున్నా. పాస్ చేసిన తర్వాత ఓకేనా? పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ నాకేముంది? నెక్స్ట్ స్టేజ్ నా రివ్యూ సంథింగ్ ఇంకేదో ఉంటుంది. ఓకేనా? హౌఎవర్ ఇట్ రీచెస్ టు ది టెస్ట్ ఇక్కడికొస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను ఏదైతే ఐడీ పాస్ చేశానో లేకుంటే డిలీట్ చేస్తాను. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. డిలీట్ చేసినా చేయొచ్చు. ఆర్ ఎల్స్ దీని పక్కనే మనం ఇది కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇట్స్ అప్ టు అస్. ఇక్కడ ఇద్దామంటే ఇక్కడ ఇద్దాం. ఇక్కడ దాకా అవసరం లేకుండా ఆల్రెడీ ఇక్కడ కాన్ఫిగర్ చేశాం కాబట్టి లెట్ మీ ఓపెన్ దిస్ థింగ్ అండ్ దీంట్లో నెవర్ అని పెట్టేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. ఇంకంతే ఇంక. సో ఇక్కడ ఏం చేస్తున్నా ఇప్పుడు నేను నౌ ఐ నీడ్ టు పాస్ సమ్ పారామ్స్ ఓవర్ హియర్. అంతే కదా! ఇప్పుడు నేను సబ్మిషన్ దాంట్లో నేను పారామ్స్ పాస్ చేయాలి. ఏం పారామ్స్? ఇదిగో ఇప్పుడు నేను డైనమికల్లీ పాస్ చేశాను కాబట్టి ఇక్కడ నేను పాస్ చేయాలి. అంటే క్లెయిమ్స్ ఐడీ అన్నది ఇక్కడ ఏది ఇదిగో ఇక్కడ నాకు ఈ స్టేజ్‌లో నాకు క్లెయిమ్స్ ఐడీ అనేది ఉండాలి. క్లెయిమ్స్ ఐడీ అని ఉంటే ఇప్పుడు నేను ఆహ్, ఒక్క నిమిషం లెట్స్ మీ ఇంకా వీడంతా అవసరం లేదు. లెట్ మీ నెవర్ అని పెట్టేస్తా. నెవర్ అని పెట్టేసి సింపుల్‌గా ఐ విల్ టేక్ అనదర్ డైనమిక్ లేఅవుట్ అండ్ ఐ విల్ యాడ్ వన్ సింపుల్ క్లెయిమ్స్ ఐడీ. లేకుంటే క్రియేట్ చేసేద్దాం ఒకటి. క్లెయిమ్స్ ఐడీ అనేది క్రియేట్ చేసేద్దాం. నౌ ఇట్ విల్ బి ఇన్ ద టెక్స్ట్ ఓన్లీ. చలో. ఇప్పుడు నేనేం చేస్తున్నా నౌ యూజర్ విల్ ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు? ఈ క్లెయిమ్స్ ఐడీ వస్తది కాబట్టి ఈ యూజర్ అనేవాడు ఇప్పుడు నాకేం చేస్తాడు? ఈ క్లెయిమ్స్ ఐడీ ఇక్కడ నాకు పాస్ చేస్తాడు. సంథింగ్ ఏదో సిడబ్ల్యూఆర్ -1 ఉన్నప్పుడు పాస్ చేస్తాడు. ఓకేనా? చలో. పాస్ చేసినప్పుడు నాకు ఈ సిడబ్ల్యూఆర్-1 అన్నది ఏంటిది? ఇప్పుడు నాకు ఇదిగో వీడు పారామ్స్. ఓకేనా? సిడబ్ల్యూఆర్-1 అన్నది పారామ్స్ ఇప్పుడు నాకు. ఓకేనా? చలో. ఇప్పుడు పారామ్స్ సెట్ అయిపోతాయి. రిక్వెస్ట్ అన్న సెట్ అయిపోయి నాకు మళ్ళీ ఏమవుతుంది నాకు ఇదిగో ఈ షేప్ ఉంది కదా! ఓకేనా? నౌ ఐ విల్ షో దట్ షేప్. ఎక్కడ ఈ షేప్ ఉంది కదా! ఓకేనా? ఈ షేప్ ద్వారా నాకేమవుతుంది అనంటే నౌ ఇట్ విల్ హిట్ ది డేటాబేస్ టు ద సర్వీస్ ప్రొవైడర్. ఓకేనా? ఎందుకు అక్కడ మనం ఏం చేస్తున్నాం? రూల్ కనెక్ట్ అనేది ఒక యాక్టివిటీ ఇక్కడ మనం ఇన్వోక్ చేస్తున్నాం. ఇన్వోక్ చేసినప్పుడు అక్కడ ఏంటి కనెక్టర్‌కి కనెక్ట్ అయిపోయి కనెక్టర్‌లో ఆబ్వియస్‌లీ వి ఆర్ కనెక్టింగ్ విత్ ఎక్స్టర్నల్ సిస్టమ్ కాబట్టి ఆ ఎక్స్టర్నల్ సిస్టమ్ డేటాబేస్‌కి హిట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ది ఫ్లో. ఓకేనా? దిస్ ఈస్ నథింగ్ బట్ ఇది సింక్రనస్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలి? నౌ వి నీడ్ టు పాస్ దిస్ కనెక్ట్ సిడబ్ల్యూఆర్. దట్స్ ఇట్. ఓకే. సర్వీస్ లెవెల్ చూసారా? డిఫాల్ట్ ఉంది. ఒకసారి ఇది ఓపెన్ చేస్తే దీంట్లో ఏముండదు. ఓకేనా? 2 డేస్ సంథింగ్ ఈ విధంగా ఉంటుంది అంతే. ఈ ఎస్ఎల్ఏ మనకు ఇలాంటిది ఏమి ఉండదనమాట. ఓకేనా? రైట్. సో వి షాల్ యూజ్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను తీసేసాను అనుకో తీసేసాను. ఇది మ్యాండేటరీ లేదు. తీసేసాను. సబ్మిట్ చేశాను. ఇఫ్ ఐ సేవ్ సారీ ఇది నేను చేయలేను కదా! ఓకే. ఇక్కడ సంథింగ్ ఏదో వీడు బేసిక్ కదా! లెట్ మీ ఓపెన్ బేసికా? ప్రీమియమా? వేర్ వి హావ్ ఇన్వోక్డ్ బేసిక్ కాబట్టి ప్రీమియం కాబట్టి సారీ. ఇక్కడ డైరెక్ట్‌లీ ప్రీమియం ఇచ్చేస్తాను. వేర్ ప్రీమియం. దట్స్ ఇట్. ప్రీమియం దట్స్ ఇట్ అంతే. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తాను. చూడండి డిఫాల్ట్ అనే ఉంది. మళ్ళీ రిమూవ్ చేస్తాను. మళ్ళీ సబ్మిట్ చేస్తాను. మళ్ళీ సేవ్ చేస్తాను. మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. మళ్ళీ ఓపెన్ చేస్తాను. మళ్ళీ డిఫాల్టే ఉంటుంది. అంటే అది ఓటీపీ విల్ టేక్ కేర్. ఓకేనా? మనం కాన్ఫిగర్ చేసినా చెయ్యకున్నా ఇట్స్ టైమ్ బౌండ్ కాబట్టి ఇట్ విల్ టేక్ కేర్. దట్స్ ఇట్. ఓకే. సో దిస్ ఈస్ ద మ్యాండేటరీ. కాకపోతే అలా అని మ్యాండేటరీ లాగా ఇక్కడ చూడండి రిక్వైర్డ్ ఏం లేదు కదా! సో ఇక్కడ మనం ఇస్తే మన కస్టమ్ ఎస్ఎల్ఏ అన్నది ట్రిగ్గర్ అవుతుంది. ఇవ్వలేదనుకో డిఫాల్ట్ ఎస్ఎల్ఏ విల్ బి టేకింగ్ కేర్. ఓకే. సో అది సంగతి. నౌ వాట్ వి హావ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ వి హావ్ ప్రొవైడెడ్ కదా! ఓకే. చలో. ఇప్పుడు నేనేం చేస్తున్నా ఇప్పుడు ఎక్కడున్నాడు? వీడు అవసరం లేదు ఇప్పుడు. వీడు కూడా అవసరం లేదు. కనెక్టర్ హిస్టరీ వీడు కూడా అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా సంథింగ్ ఐ యామ్ ప్రొవైడింగ్ వేర్ ఈస్ దట్? ఇప్పుడు ఇక్కడ నేను క్లెయిమ్స్ ఐడీ అన్నది ఇవి పాస్ చేస్తున్నా. ఓకేనా? నౌ దిస్ విల్ బికమ్ మై పారామ్స్ అంతే కదా! ఇప్పుడు ఈయన నాకు పారామ్స్ బిహేవ్ చేస్తాడు. అప్పుడు నేనేం చేస్తానంటే వేర్ ఈస్ దట్? అందుకే ఇప్పుడు నేను అది పీవే వర్క్ పేజ్ డాట్ ఓకేనా? డాట్ ఎవడోడు క్లెయిమ్స్ ఐడీ ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ మనం కాపీ చేయాలి. అదర్వైజ్ అంతే.
సింపుల్గా అయిపోయింది. ఓకే, నౌ దీంట్లో మనం ఏం చేసినాం, దీంట్లో మనం డైనమికల్లీ పాస్ అవ్వడానికి, ఓకేనా, దీంట్లో డైనమికల్లీ పాస్ అవ్వడానికి ఈ క్లెయిమ్స్ ఐడికి ఎక్కడ వచ్చి ట్రిగ్గర్ అవుతుంది, ఆబ్వియస్లీ ఇదిగో దీంట్లో నాకు వస్తుంది పారమ్స్ డాట్, అంటే మనం ఏదైతే పాస్ చేస్తామో ఇప్పుడు మనం రన్ చేస్తాం కదా, మనం ఇక్కడ రన్ చేస్తాం, ఈ పారం దేనికి సెట్ అవుతుంది, ఇదిగో ఈ రిక్వెస్ట్ డాట్ క్లెయిమ్స్ ఐడికి సెట్ అవుతుంది. ఓకేనా, చలో రిక్వెస్ట్ డాట్ క్లెయిమ్స్ ఐడికి సెట్ అయిపోయి నాకు ఇక్కడ వచ్చి పడుతుంది ఆ రిక్వెస్ట్ డాట్ క్లెయిమ్స్ ఐడి. ఇప్పుడు నేను CWR1 అని పెట్టాను అనుకో, ఈ CWR1 అని వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తాను, ట్రేస్ రన్. ఓకే, సక్సెస్. నౌ ఐ షుడ్ గెట్ ది డీటెయిల్స్. వస్తున్నాయా CWR1? ఓకేనా, సో ఇదన్నమాట సంగతి. నౌ ఈ యాక్టివిటీ మనం ఎక్కడ ఇన్వోక్ చేస్తున్నాము, మన కంటెక్స్లో రావాలి అని అనుకోవడానికి మనం సింపుల్గా ఇక్కడ కనెక్ట్ చేసినాం. ఓకేనా, కనెక్ట్ చేసిన తర్వాత క్లిప్బోర్డ్లో వస్తాయి, ట్రేసర్లో వస్తాయి, క్లిప్బోర్డ్లో వస్తాయి. బట్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు డిస్ప్లే ఇన్ UI కాబట్టి డిస్ప్లే చేయాలి కదా, డిస్ప్లే చేయాలి కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మ్యాపింగ్ చేస్తున్నా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నాకు ఎక్కడ వస్తాయి, ఇప్పుడు నాకు ఆబ్వియస్లీ నౌ ఐ విల్ గెట్ ఇన్ ద రెస్పాన్స్ ట్యాబ్, అంటే రెస్పాన్స్ పేజ్లో వస్తాయి కాబట్టి రెస్పాన్స్లో ఇచ్చేసిన. రెస్పాన్స్లో ఇచ్చేసి ఇప్పుడు నా యూఐలో రావాలి కాబట్టి నేను యూఐలో అమౌంట్, ఫుల్ నేమ్, పాన్ కార్డ్ ఇచ్చేసిన, అంతమించి ఏం లేదు. ఓకేనా, సో అది సంగతి. లెట్ మీ, యా, నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకేనా, అన్నీ కరెక్టే ఉన్నాయి. నౌ లెట్ టెస్ట్, లెట్ రిఫ్రెష్. అసైన్మెంట్ సర్వీస్ కూడా అయిపోయింది. ఫస్ట్ వీఆర్ ట్రిగ్గరింగ్ ఓవర్ హియర్ కాబట్టి ఈ క్లెయిమ్స్ అమౌంట్ లెట్ మీ చెక్, ఇది ఇక్కడికి వచ్చేద్దాము, లేటర్ ఆన్ ఇది ఇక్కడ పెట్టేద్దాం, నెక్స్ట్ వీ కెన్ సేవ్. చలో సబ్మిషన్లో ఇప్పుడు నాకు క్లెయిమ్స్ ఐడి వస్తుంది, క్లెయిమ్స్ ఐడికి దీనికి పారామ్స్ తీసుకుంటుంది, అప్పుడు నాకు డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా, చలో ఇక్కడ బాగానే ఉంది, పర్ఫెక్ట్. నౌ చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాం CWR-1. ఓకే, నౌ ఐఎమ్ సబ్మిటింగ్. సబ్మిట్ చేసినప్పుడు చూసారు పెండింగ్ ఎక్స్టర్నల్ వచ్చింది, పెండింగ్ ఎక్స్టర్నల్. ఓకేనా, సో అది సంగతి. సో ఒకసారి ఆడిట్కి వెళ్దాం. ఆడిట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటి చూడండి, పెండింగ్ ఎక్స్టర్నల్కి వెళ్ళిపోయింది. ఓకేనా, ఎందుకు, నౌ వీఆర్ వెయిటింగ్, అంతే కదా. సో హియర్ ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ జరిగిందా, జరగలేదు, అంతే కదా. డైరెక్ట్ వెళ్ళిపోవాలి, కరెక్ట్ చెప్పాలంటే ఈ అసైన్మెంట్ సర్వీస్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోవాలి బేసిక్కి, బట్ ఇట్స్ వెయిటింగ్. ఓకేనా, దేనికోసం వెయిట్ చేస్తుంది, ఇదిగో వీడి కోసం వెయిట్ చేస్తుంది, అంటే అసైన్మెంట్ సర్వీస్ ప్రొవైడర్ కోసం వెయిట్ చేస్తుంది. ఓకేనా, చలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మాన్యువల్గా నౌ ఐ విల్ గో టు ద బేసిక్ స్టేజ్. బేసికా, అదేంటి, బేసికే కదా, బేసిక్. లెట్ మీ ఓపెన్ బేసిక్. వచ్చేసినాయా, ఓకేనా, వచ్చేసినాయి. ఓకే, సో దిస్ ఈజ్ ది వాట్ అసింక్రనస్ బిహేవియర్, సింక్రనస్ బిహేవియర్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీఆర్ వెయిటింగ్. ఓకేనా, వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సర్వీస్ ప్రొవైడర్. ఓకేనా, వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సర్వీస్ ప్రొవైడర్. వన్ సర్వీస్ ప్రొవైడర్ ఏది మనకు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత దెన్ వీ కెన్ మూవ్. ఓకేనా, ఇక్కడ మనం రౌండ్ రాబింగ్ లాంటివి చేస్తున్నాం కాబట్టి సింపుల్గా విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో మనకు వస్తుంది, మన గ్యాప్ కూడా ఏర్పడదు. ఓకే, బట్ వెన్ వీఆర్ క్రియేటింగ్, వెన్ వీఆర్ కనెక్టింగ్ విత్ ఎక్స్టర్నల్ సిస్టమ్, ఆబ్వియస్లీ దేర్ వుడ్ బి సమ్ ల్యాగ్. ఓకేనా, అదే అనమాట, ఆ ల్యాగ్ మనం ఎలా చేయవచ్చు ఏంటి అన్నది. ఓకేనా, మనం వేరియస్ విధంగా మనం ఈ రౌండ్ రాబిన్ చేసినప్పుడు కూడా వీ కెన్ హ్యావ్. ఓకేనా, వెయిట్ అని నార్మల్ ఒకటి మనకు స్టెప్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ యాక్చువల్లీ. ఓకేనా, సో ఇది. ఓకే, సో వన్ అబ్జర్వేషన్ ఏంటి అని అంటే ఆటోమేటెడ్ ట్రాన్సాక్షన్ జరగలేదు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి స్టేటస్ ఫస్ట్ ఇది ఆటోమేటిక్గా స్టేట్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత స్టేటస్ చేంజ్ టు పెండింగ్ ఎక్స్టర్నల్. దాని తర్వాత ఏమైంది, గోల్ టైమ్ రీచ్డ్ ఫర్ ఆల్రెడీ ఎక్సెల్, అంటే మనం వర్క్ ఆబ్జెక్ట్ దాని తాలూకు స్టెప్ క్రాస్ అయిపోయింది కాబట్టి ఎస్ఎల్ఏ గ్రూప్ రీచ్ అయిపోతుంది, ఆబ్వియస్లీ దట్ వీ నో. సో ఇది మొత్తం మనం మాన్యువల్గా చేసినాం, అంటే కొంచెం యాక్షన్ సెట్ అంటే లోకల్ యాక్షన్ నుంచి చేసేసినాం ఇదంతా. ఓకేనా, ఇది సంగతి. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ అదర్ లైక్ CWR-2 ఇప్పుడు నాకు స్టిల్ ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి కుదరదు, నాకు మళ్ళీ పెండింగ్ ఎక్స్టర్నల్ మాత్రమే ఉంటుంది.
ఓకే. యా దిస్ ఈస్ ద ఫంక్షనాలిటీ. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఐ నీడ్ టు గో టు ది ఇది బేసిక్. బేసిక్ వచ్చేస్తే 2కి సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవి వస్తాయి. ఓకేనా? సింపుల్. ఇది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సింక్రనస్ ఎగ్జిక్యూషన్. ఓకే. అయిపోయింది. సింక్రనస్ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయింది. ఇది బాగానే ఉంది. బట్ ఐ నీడ్ టు హ్యావ్ ఇన్ ఏ వాట్ సింక్రనస్ ఎగ్జిక్యూషన్ కాకుండా నాకు ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా కదా! నాకు అలా వెయిటింగ్ అవసరం లేదు. ఓకేనా? నాకు వెయిటింగ్ అవసరం లేదు. సో, వెయిటింగ్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నౌ ఐ షాల్ యూజ్ అనదర్ అడ్వాన్స్ షేప్ కాల్డ్ ఇంటిగ్రేటర్. ఈ ఇంటిగ్రేటర్ యూజ్ చేస్తే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు సింపుల్‌గా ఇప్పుడు దీన్ని ఇది పెట్టేస్తా అండ్ దీన్ని దీన్ని పెట్టేస్తా సింపుల్‌గా. ఈ ఇంటిగ్రేటర్‌లో ఓన్లీ వి నీడ్ టు పాస్ యాక్టివిటీ. ఏం యాక్టివిటీ అది? కనెక్ట్ సిడబ్ల్యూఆర్. దట్స్ ఇట్. ఓకేనా? ఇక్కడ ఎస్ఎల్ఎల్ లాంటిది ఏముండదు. ఎందుకుండదు? ఎందుకనంటే వి ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇన్ ఎ టైమ్ బౌండ్ ఆపరేషన్స్. లైక్ ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నట్టు ఇక్కడ వెయిటింగ్ ఏం అవసరం ఉండదు ఇంకా. డైరెక్ట్‌లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సిడబ్ల్యూఆర్ ఐ విల్ పాస్ సిడబ్ల్యూఆర్ 1. చూసారా డైరెక్ట్ వచ్చేసింది. ఓకేనా? దేర్ ఈజ్ నో టైమ్ బౌండ్ ఆపరేషన్. టైమ్ బౌండ్ లాంటిది ఏమి ఉండదు ఇక్కడ. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అసింక్రనస్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? వెయిటింగ్ ఏమి ఉండదు. ఎక్కడైతే వెయిటింగ్ ఉంటుందో దట్ వి నో దట్ వి కాల్ ఇట్ యాస్ ఎ వాట్ కంప్లీట్ ప్యారలల్ ప్రాసెస్ ఆర్ ఎల్స్ asynchronous behavior. ఓకేనా? సో దీస్ ఆర్ ది 2 స్మార్ట్ షేప్స్. ఓకేనా? విచ్ వీ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ ఏ విచ్ వీ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ ఏ ఏది సింక్రనస్ అండ్ అసింక్రనస్ బిహేవియర్ అనమాట. ఓకేనా? సో యా సో దీస్ ఆర్ ది 2 స్మార్ట్ షేప్స్ విచ్ వీ హ్యావ్ అవైలబుల్ ఇన్ ది అడ్వాన్స్డ్ షేప్స్ అనమాట. ఓకేనా? సో ఒక రియల్ టైమ్ సినారియోస్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ లోన్ అప్లికేషన్ రైట్? లోన్ అప్లికేషన్ చేసినప్పుడు లోన్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు యూజువల్లీ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత ఏం చేస్తారు యూజువల్లీ ఏది దే విల్ బి వెయిటింగ్ ఫర్ టు గెట్ యువర్ ఏది దీన్ని ఏమంటారు కదా విచ్ వి కాల్ దట్ సిబిల్ స్కోర్. ఓకేనా? సిబిల్ స్కోర్ రావడానికి వెయిట్ చేపిస్తూ ఉంటారు. ఓకేనా? రైట్. సో ఈ హెచ్డిఎఫ్సి ఎగ్జిక్యూట్స్ కానీ ఇంకా సంథింగ్ తాలూకు ఎగ్జిక్యూట్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారు మన డీటెయిల్ తీసేసుకొని ఇంకా సిబిల్ స్కోర్ ఇంకా రాలేదండి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి 1 అవర్ వెయిట్ చేయండి లేకుంటే 5 మినిట్స్ అవుతుంది నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. సో ఈ విధంగా అంటూ ఉంటారు యూజువల్లీ. ఓకేనా? లేకుంటే 1 డే 2 డేస్ తర్వాత ఆగండి అని చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు 3 డేస్ కన్నా ఎబో జరుగుతుంది. ఆ సినారియో కూడా చెప్తాను. రైట్. ఇది జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క సిబిల్‌లో అప్లికేషన్స్ లేవు అనుకో. ఓకేనా? మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో లేకుంటే 1 బై 2 మినిట్స్ టైమ్‌లో మనకొచ్చేస్తది. ఓకే. రైట్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు దే ఆర్ ఎంటరింగ్ అవర్ పాన్ కార్డ్ నెంబర్ యాజ్ ఏ పారమ్స్. ఓకేనా? పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది నౌ దిస్ పారమ్ డాట్ క్లెయిమ్స్ మనం పాన్ కార్డ్ నెంబర్ ఓకే నౌ సర్వీస్ ప్రొవైడర్ డేటాబేస్కి హిట్ అవుతుంది. హిట్ అయిపోయిన తర్వాత అక్కడి వరకు మనకేంటి వెయిట్ చేయలేం కదా! అంతే కదా! ఇప్పుడు సిబిల్ వచ్చే వరకు నేను వెయిట్ చేయను. నేనంటే ఎవరు ఎండ్ యూజర్. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తాడు అనంటే ఇంకా సిబిల్ స్కోర్ రాలేదండి. అప్పటి వరకు మీ యొక్క పే స్లిప్స్ ఓకేనా? బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ నాకు పంపండి. నేను ఏది సెండ్ చేస్తాను, అప్లై చేస్తాను అని చెప్తారు యూజువల్లీ. ఓకేనా? రైట్. సో మనం ఏం చేస్తాము సిబిల్ రాలేదు కాబట్టి మనం వి విల్ బి సెండింగ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ యూజువల్లీ నేను చెప్పేది. సో డాక్యుమెంట్స్ ఏం చేస్తాం సిబిల్ వస్తుంది. సిబిల్ వచ్చిన తర్వాత ఏమవుతుంది ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు సిబిల్ అన్నది తక్కువ ఉంది కాబట్టి స్కోర్ తక్కువ ఉంది కాబట్టి లోన్ రిజెక్టెడ్ అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ నాకు సిబిల్ వచ్చే వరకు నేను వెయిట్ చేయాలి అంతే కదా! కాకపోతే వెయిట్ చేసే బదులు నేనేం చేస్తున్నానంటే ఆ గ్రేస్ పీరియడ్‌లో నౌ ఎగ్జిక్యూటివ్ ఆస్క్డ్ మీ టు షేర్ ఫ్యూ పే స్లిప్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ గానీ అవి. ఓకేనా? మిగతా నీ నీ వ నా యొక్క వర్క్ ఏదైతే ఉందో అది నేను చేసేసుకుంటా. ఓకేనా? బట్ నాకు నెక్స్ట్ ప్రాసెస్ అంటే నెక్స్ట్ నాకు ఇమ్మీడియేట్ ఏదైతే ఉందో, నాకు సర్వీస్ ప్రొవైడర్ గాడు నాకు డీటెయిల్స్ ఇచ్చే వరకు నేను నెక్స్ట్ దాని తాలూకు రిజల్ట్స్ అనేవి చూడలేను. ఓకేనా? సో అది. సో ఇదంతా నాకు ప్రాసెస్ ఆగిపోతుంది కాబట్టి సో నేనేం చేస్తున్నా
మళ్ళీ ఎండ్ కస్టమర్‌కి రీచ్ అయిపోయి అంటే ఎగ్జిక్యూటివ్ అనేవాడు నాకు రీచ్ అయిపోయి నాకు అడుగుతాడు. ఏది ఇంకా సిబిల్ అన్నది స్టిల్ వెయిటింగ్ అనండి. వి డిడ్ంట్ గెట్ థాట్ వన్. ఓకేనా? అది వచ్చిన తర్వాతనే మనం ఏది లోన్ అమౌంట్ అన్నది ఎంత అన్నది మనం చూడొచ్చు. ఓకేనా? అదని చెప్తారు. చెప్పిన తర్వాత అప్పటి వరకు మీ యొక్క పే స్లిప్స్ అవన్నీ పంపండి. ఓకేనా? అని చెప్తారు. సో, మనం ఏం చేస్తాం, మనం పాన్ కార్డ్ ఇది పే స్లిప్స్ తాలూకు అవన్నీ సెండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే డీటెయిల్స్ అయిపోతాయో అప్పుడు సిబిల్ అన్నది జనరేట్ అవుతుంది. సమ్ 7, 8 ఓకేనా? ఇలా ఉంటుందనమాట. ఇలా వచ్చినప్పుడు సిబిల్ స్కోర్ తాలూకు నాకు ఎంత రిలీజ్ అవ్వాలి అమౌంట్ అన్నది. ఓకేనా? లోన్ అమౌంట్ ఎంత శాంక్షన్ అవ్వాలి అన్నది డిపెండ్ అయి ఉంటది. అది. ఈ మధ్యలో ఏమైనా అబ్లిగేషన్స్ వచ్చినాయనుకో అంతే సంగతి. లోన్ హాస్ బీన్ రిజెక్టెడ్ అని వస్తది. ఓకేనా? సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సినారియోస్ విచ్ వి యూజువల్లీ ఎన్‌కౌంటర్. ఓకే. సో, ఇది బట్ రియల్ టైమ్‌లో ఇది ఇంటిగ్రేటర్, అసైన్‌మెంట్ సర్వీసెస్ అంటే ఫ్లోయెంట్ నుంచెల్లి అంత వెరీ రేర్ కేసెస్‌లో మనం జేస్తాము. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇంటిగ్రేషన్స్ తాలూకు ఓకేనా? ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే హౌ కెన్ యూ ఆహ్, యూ నో ఎక్స్‌క్యూట్ అసింక్రోనస్ బిహేవియర్ ఫ్రమ్ ది సర్వీస్ ప్రొవైడర్ ఆర్ కనెక్టర్ అంటే మనం ఏం చెప్పాలి? నేను చెప్పాను కదా! ఇది సర్వీస్ రెస్ట్‌లో ఉన్నప్పుడు సర్వీస్ రెస్ట్‌లో మనకు ఎగ్జిక్యూషన్ మోడ్ అన్నది మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటేంటి ఇమ్మీడియేట్. ఇంకోటి క్యూ ఆన్ ఎర్రర్. క్యూ ఆన్ ఎర్రర్ అంటే ఏంటి? దట్ వి డిస్కస్డ్. క్యూ ఆన్ ఎర్రర్ అంటే ఏంటి అంటే ఎర్రర్ ఉన్నప్పుడు మాత్రం క్యూ అయితది. నార్మల్‌గా ఉందనుకో ఎర్రర్ లేదు అనుకో నార్మల్‌గా ఎళ్ళిపోతది. బట్ దట్ ఈస్ నాట్ ఎ క్యూ. కాబట్టి అది చెప్పకూడదు. మిగిలింది ఒకే ఒకటి. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ క్యూ ఫర్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? ఇదన్నమాట. సో, ఇదొక ఆప్షన్. బట్ దిస్ ఈస్ ద రేర్ సినారియోస్ కూడా చెప్పాను. ఓకేనా? మిగతా 3 ఏం యూజ్ చేయొచ్చు మనం? విల్ బి హావింగ్ లో డేటా పేజ్. ఓకేనా? అది. అక్కడ మనం కనెక్ట్ వెయిట్‌తోని పూల్ ఐడీ పాస్ చేసి ఓకేనా? దాని ద్వారా మనం చేయవచ్చు. ఓకే. సో, అదొక బ్యూటిఫుల్ వే. ఓకే. అండ్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ వేస్ ఆల్సో. మనం నార్మల్‌గా వెయిట్ చేపిచ్చి ఓకేనా? అసింక్రోనస్ బిహేవియర్‌గా మనం యాక్టివిటీ ద్వారా చేయొచ్చు. ఓకే. రైట్. సో, దోస్ ఆర్ ద కామన్ యూజువల్ థింగ్స్ యాక్చువల్లీ. బట్ మనము క్యూతోని చేయాలనుకుంటే క్యూ ఆన్ ఎగ్జిక్యూషన్ అని ఉంది కదా! ఎగ్జిక్యూషన్ అండ్ క్యూ అని ఉంది కదా! దట్ ఈస్ అ వెరీ రేర్ సినారియో. ఓకే. రైట్. సో, దీస్ ఆర్ ది 2 వేస్ కంప్లీట్ చెప్పాలంటే. అది యాక్టివిటీ ఎండ్ నుంచెల్లి. ఇంకొకటి మనకు సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ రెస్ట్ ఏదైతే ఉందో అది. ఓకేనా? సో, దీస్ ఆర్ ది 2 వేస్. కాకపోతే క్లియర్‌గా చెప్పాలి వాళ్ళకి. ఓకే. రైట్. అండ్ థర్డ్ వే ఇంకోటొచ్చేసరికి ఏందంటే వీఆర్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ది ఫ్లో ఎండ్. మనకు ఇంటిగ్రేటర్ ఓఓటీబీ మనకు దాని బిహేవియరే మనకు అసింక్రోనస్ బిహేవియర్. ఇది అసైన్‌మెంట్ సర్వీస్ వచ్చేసరికి ఏందంటే దాని బిహేవియరే సింక్రోనస్ బిహేవియర్. ఓకేనా? సో, ఈ విధంగా చేసుకోవచ్చనమాట. ఓకే. సో, దేర్ ఆర్ టోటల్ 3 టైప్స్ నేను చెప్పేది. 3 టైప్స్. ఒకటి యాక్టివిటీ నుంచెల్లి మీరు పూల్ ఐడీ పాస్ చేసుకుంటూ మీరు దాన్ని చేయొచ్చు. ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. సెకండ్ వే క్యూ ఆన్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూషన్ ట్యాబ్‌లో ఆహ్, అది చేయొచ్చు. థర్డ్ థింగ్ ఫ్రమ్ దిస్ వే. ఇంటిగ్రేటర్ అండ్ అసైన్‌మెంట్ సర్వీస్. దీస్ ఆర్ ది ఫ్యూ 2 అడ్వాన్స్డ్ షేప్స్ వి హావ్ ఓకే. ఫ్రమ్ దిస్ వన్. అది బై డిఫాల్ట్ అది ఉంటుంది. ఓకే. బట్ దీన్ని యాక్టివిటీ టైప్ మస్ట్‌గా రూల్ కనెక్ట్ మాత్రమే ఉండాలి. రూల్ కనెక్ట్ అంటే ఏంటి అనంటే వి ఆర్ కనెక్టింగ్ విత్ ది ఎక్స్టర్నల్ సిస్టమ్స్. అంటే కనెక్టర్ పర్పస్‌గా మనము ఇంటిగ్రేషన్ పర్పస్‌గా మనం వాడతాం కాబట్టి సో, యాక్టివిటీ టైప్ మస్ట్ బి అదనమాట. లేకుంటే ఇది మనకు చూపెట్టదు. ఓకే. సో, దిస్ ఈస్ ది ఆహ్, ఏది అసింక్రోనస్ బిహేవియర్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్. ఓకేనా? కంప్లీట్ ఎండ్ టు ఎండ్ చెప్పాను. ఓకే. రైట్. సో, టుమారోస్ క్లాస్‌లో మనం ఏం చేద్దామనంటే ఇదంతా బానే ఉంది. ఓకే. బట్ ఇప్పుడు మనకు ఒక తీసేసాను అది. ఓకే. లెట్ మీ ఓపెన్ వన్స్ అగైన్. ఇంటిగ్రేషన్ కనెక్ట్ రెస్ట్ క్రియేట్ క్లెయిమ్స్‌లో ఈ మెథడ్స్ ట్యాబ్‌లో ఈ పోస్ట్‌లో మనకొచ్చేసరికి ఏంటి అనంటే ఆహ్, ఈ రెస్పాన్స్‌లో ఇక్కడ చూడండి. వి విల్ బి హావింగ్ క్లిప్‌బోర్డ్, వి విల్ బి హావింగ్ ఎక్స్ఎంఎల్ పార్ట్స్, వి విల్ బి హావింగ్ జేసన్. ఓకే. ఇదంతా బానే ఉంది. నౌ నా యొక్క రిక్వెస్ట్ నాకు ఏది మ్యాప్ ఫ్రమ్ జేసన్ ఉంది గదా! నాకు క్లిప్‌బోర్డ్ ఉండాలి. ఓకేనా? క్లిప్‌బోర్డ్ ఉంటే ఏమవుతుంది అనంటే, ఇప్పుడు నేనేం జేస్తున్నా, నౌ మ్యాప్ ఫ్రమ్ క్లిప్‌బోర్డ్ అనంటే నాకు ఇంటర్నల్లీ నాకు జేసన్‌కి కన్వర్ట్ అవ్వాల. అంతే కదా! జేసన్‌కి కన్వర్ట్ అవ్వాలి. అంటే నౌ క్లిప్‌బోర్డ్ టు జేసన్ కన్వర్ట్ అయిపోయి, క్లిప్‌బోర్డ్ టు జేసన్ అంటే ఇప్పుడు నేను జేసన్ ఫార్మాట్‌లో ఇప్పుడు రిక్వెస్ట్ ఏం జేయాల? మరి జేసన్ ఫార్మాట్‌లో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది? అది రిక్వెస్ట్ ఎండ్‌లో, రెస్పాన్స్ ఎండ్‌లో అంటే రిక్వెస్ట్ డీటీ, రెస్పాన్స్ డీటీ అంతే గదా! ఇప్పుడు నాకు రిక్వెస్ట్ డీటీ ఉండాలి. రెస్పాన్స్ డీటీ ఉండాలి. ఓకే. రైట్.
అంటే ఇప్పుడు నేను పాస్ ఎలా చేయాలి? ఆబ్వియస్లీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను అనుకో ఇది. ఇప్పుడు మనం ఎలా పాస్ చేస్తున్నాం? ఇలా పాస్ చేస్తున్నాం అంతే కదా! ఓకేనా? సో, ఇలా రిక్వెస్ట్ ఇలా పాస్ చేస్తున్నాం మనం. ఓకే. ఇజంట్ ఇట్? ఇలానే పాస్ చేస్తున్నాం మనం. ఇలా పాస్ చేసిన ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనంటే, ఇలా పాస్ చేస్తేనే ఇప్పుడు నాకు డీటెయిల్స్ వస్తుంది. ఇదిగో ఈ విధంగా నాకు డీటెయిల్స్ వస్తుంది. ఓకే. సో, ఇదే వేలో మనం ఏం చేయాలి అనంటే, నౌ వి నీడ్ టు కన్వర్ట్ క్లిప్‌బోర్డ్ డేటా ఇంటూ ది జేసన్ డేటా. ఓకే. జేసన్ డేటా చేసిన తర్వాత నౌ అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. అది ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది? మనం క్లిప్‌బోర్డ్‌కి మళ్ళీ మనము సీ ఎండ్ కస్టమర్‌కి ఈ విధంగా అప్‌లోడ్ చేయమని చెప్తామా? లేకుంటే డైరెక్ట్‌లీ క్లెయిమ్స్ అమౌంట్, ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. దాన్ని బట్టి నేను క్లెయిమ్స్ ఐడీ జనరేట్ చేస్తానని చెప్తారా? యూజువల్లీ. యూజువల్లీ మనం ఏం చెప్తాం? క్లెయిమ్స్ అమౌంట్, ఫుల్ నేమ్ మీరు సబ్మిట్ చేసేయండి. దాన్ని బట్టి మేము క్లెయిమ్స్ ఐడీ జనరేట్ చేస్తామని యూజువల్‌గా ఉంటుంది. అంతే తప్ప ఈ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో చేయమని చెప్తున్నారా? చేయట్లేదు. బట్ మన డేటా ఎండ్ మనకు ఎందులో వస్తది ఆబ్వియస్‌లీ నాకు జేసన్ ఫార్మాట్‌లో వస్తది. ఓకేనా? రైట్. జేసన్ ఫార్మాట్‌లో వస్తది కాబట్టి సారీ నేను ఇన్‌పుట్ జేసన్ ఫార్మాట్‌లో ఇస్తేనే నాకు ఇదిగో నాకు ఈ ఫార్మాట్‌లో వస్తది. ఓకే. దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే నౌ అగైన్ జేసన్‌లో ఉన్న దాన్ని జేసన్‌లో ఉన్నదాన్ని ఇప్పుడు నేను చేశాను గదా! ఇదిగో. ఇదిగో. ఇప్పుడు వీడు ఇలా సెండ్ చేస్తాడు ఇప్పుడు నాకు. ఇలా సెండ్ చేస్తాడు. అంతే తప్ప ఏది ఇప్పుడు ఇలా ఫ్రవక్ బ్రాకెట్ పెట్టేసి, ఇలా ఎంటర్ పెట్టేసి సంథింగ్ క్లెయిమ్స్ ఇలా ఏమన్నా చేస్తున్నాడా? ఇలా ఏం చేయట్లే కదా! ఎవరికొస్తది? ఎవరికి రాదు. కదా! దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. వాడు సింపుల్‌గా ఏం చేస్తున్నాడు? సీడబ్ల్యూఆర్1 అని పెడుతున్నాడు. అంటే ఇన్ బిట్వీన్ దేర్ మైట్ బి ఫ్యూ ప్రాసెస్. క్లిప్‌బోర్డ్ టు జేసన్, జేసన్ టు క్లిప్‌బోర్డ్ ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్తే ఇప్పుడు మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి, సో, టుమారో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఓకేనా? రిక్వెస్ట్ ఎలా వస్తది? రిక్వెస్ట్ ఎలా చేంజ్ చేయాలి? రెస్పాన్స్ డీటీలో ఎలా రిక్వెస్ట్ డీటీలో ఎలా చేయాలి? రెస్పాన్స్ డీటీలో ఎలా చేయాలి? ఏం పారామ్స్ పాస్ చేయాలి? ఓకేనా? ఇవి 2 డేటాబేస్‌లో చేయాలి. మళ్ళీ నెక్స్ట్ కనెక్టర్ సైడ్‌లో ఏం చేంజెస్ చేయాలి? మ్యాపింగ్ దగ్గర ఏం చేంజెస్ చేయాలి? యూఐలో కన్జ్యూమ్ చేయడానికి ఏం ప్రాసెస్ చేయాలి? ఓకేనా? సో, దిస్ ఈస్ ఎ బిగ్ ప్రాసెస్. బట్ చాలా సింపుల్. ఓకే. రైట్. సో, దిస్ ఈస్ మళ్ళీ ఇది చెప్పేస్తే మళ్ళీ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మనకు ఏది జేసన్ ఫార్మాట్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ గెట్. ఓకే. యాహ్! ఇన్ టుమారోస్ క్లాస్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ దెన్ వి కెన్